అయితే రీసెంట్‌గా జరిగిన 'గేమ్ చేంజర్' ఈవెంట్‌కి సంబంధించి ఎవరైతే కుర్రాళ్ళు చనిపోయారో యువకులు రోడ్ యాక్సిడెంట్‌లో కంపేర్ చేస్తూ ఇప్పుడు బన్నీ ఇష్యూ మీదనే కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడైతే బన్నీని అరెస్ట్ చేసి ఇదంతా చేశారు తెలంగాణలో. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి బన్నీకొక న్యాయం, రామ్ చరణ్‌కొక న్యాయమా? ఎందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలి లేకపోతే రామ్ చరణ్‌ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇది తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్. దానికి దీనికి సంబంధం ఎట్లా పెడతాం మనం? ఆ గవర్నమెంట్ చేసేది, ఆ గవర్నమెంట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్. ఇంకోటేంటంటే, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో ఇతనున్నాడు. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో ఆయన లేడు. అక్కడికి వచ్చి వాళ్ళు ఎళ్తాంటే వచ్చారు. నేను అంతకుముందు నా దీంట్లో వీడియోలో చూడండి. నేను చెప్పాను. ఇట్లా ఫంక్షన్‌లు పెట్టి మేమొచ్చి వెళ్ళేటప్పుడు చచ్చిపోతారు. ఈ కటౌట్‌లు పెట్టి పైనుంచి పడిపోయి చచ్చిపోతారు. ఇట్లా చచ్చిపోయిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయన్నాం. ఈవెన్ ఆ రోజు మీటింగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. "ఎళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎళ్ళండి. చాలా గొడవలవుతాయని" చెప్పి. సో, రెస్పాన్సిబుల్‌గా మనం చెప్పినా గాని వినే పరిస్థితిలో ఉండరు ఆ ఫాన్స్. సో, మనం సాధ్యమైనంత వరకు ఇటువంటి ఈవెంట్సే ఆపేస్తానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈవెంట్ లేకపోతే ఇప్పుడు అంత పెద్ద హీరోలకి ఈవెంట్ లేకపోతే నడవని పరిస్థితి ఉంది. ఓపెనింగ్ వద్దన్నా వస్తుంది. హ్మ్. హ్మ్. ఇవాళ ప్రొడ్యూసర్‌కి డబ్బులు ఖర్చు తప్ప దానివల్ల వచ్చే రూపాయి లాభం లేదు నాకు తెలిసినంత వరకు. ఏంటంటే ఈళ్ళు ఫ్యాన్స్‌కి మేము చేసాం అని చెప్పుకుంటానికి చేయటం తప్ప, దీనివల్ల ఒక్క రూపాయి లాభం లేదు. ఒక్క టికెట్ ఎక్స్‌ట్రా దిగదు. ఓకే. 'రామ్ చరణ్', 'శంకర్', 'దిల్ రాజు' పెద్ద సినిమా రిలీజ్ అవుతా ఉంటే, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. ఆటోమేటిక్‌గా వస్తారు. నువ్వు వద్దన్నా వస్తారు. నేను సినిమా తీస్తే రారు. హ్మ్. నేను సినిమా తీస్తే నేను ప్రమోట్ చేసుకోవాలి. ఇంటింటికెళ్ళి ప్రమోట్ చేసుకొని, "బాబు రండి నా సినిమాకని." వాళ్ళ సినిమాకి ఎవరు అడగక్కర్లా. ఈవెన్ 'పుష్పకి' ఎవరు అడగక్కర్లా. అవును. వీళ్ళందరూ ఇంత పెద్ద సినిమాలకి వాటెవర్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనవసరం. హ్మ్. అంత అవసరం లేదు. జనరల్‌గా ఓ పేపర్‌లో ఒక యాడ్ ఏసి మేము రిలీజ్ చేస్తున్నాం అంటే సోషల్ మీడియా వద్దని ఈళ్ళ బొమ్మలేస్తారు. ఇప్పుడు నేను సినిమా తీసి సోషల్ మీడియాలో ఎయమంటే మీరెయరు. అదే అల్లు అర్జున్ గారు, లేకపోతే రామ్ చరణ్ గారో, చిరంజీవి గారో చేస్తే మీరు వద్దన్న ఆళ్ళదేస్తారు. ఆళ్ళు ఇవ్వమంటే కూడా ఎక్కడి నుంచైనా దొంగతనం చేసైనా ఏస్తారు. ఎగ్జాక్ట్‌లీ. కదా! అవును. అటువంటిది వాళ్ళకెందుకు ఈ గొడవ? నేనే దానికి అవాయిడ్ చేశాననుకోండి, ఆ ఇద్దరు ప్రాణాలు మిగిలాయి గదా! హ్మ్. సో, ఇండైరెక్ట్‌గా వాళ్ళు బాధ్యులవుతారు. ఎక్కడైనా గాని. ఇండైరెక్ట్‌గా వాళ్ళు అది ఇండైరెక్ట్‌గా బాధ్యులని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అక్కడ మీటింగ్‌లో. ఆయనే చెప్పారు, "మీరు వెనక్కెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు" అని చాలా జాగ్రత్తలు చెప్పారు. చైనే పాపం ఇద్దరు చచ్చిపోయారు. హ్మ్. రోడ్లు బాగోకపోవచ్చు, ఓవర్ స్పీడ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఎదుటి బండి కంట్రోల్ లేకపోయి ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ ఇది టైమ్ అండ్ అగైన్ జరుగుతానే ఉంది. నేను స్టేట్మెంట్ ఇచ్చి సరిగ్గా 15, 20 రోజులైంది. 20 రోజుల్లో ఈ లోపల మళ్ళీ జరిగింది. హ్మ్. అంటే మనకు జరుగుతున్నాయని తెలుసు. అన్నీ తెలిసినా గాని మనం జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో అది మనం ఎవరు ఉన్నాం. జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు? మనమే. అంటే ఇండస్ట్రీ వైపు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలా? ఆ ఇండస్ట్రీ ఈవెంట్‌ని వైపు ఆర్గనైజ్ అసలు వాళ్ళు ఇండస్ట్రీకి చాలా సంబంధం లేదమ్మా ఇది. నేను ఇండివిడ్యువల్స్ ఇప్పుడు వచ్చిపోయే పబ్లిక్ ఎవరిది ఇండస్ట్రీ వాళ్ళు. పబ్లిక్ వాళ్ళకి ఫాన్స్‌ని మనం కంట్రోల్ చేయాలి. ఫాన్స్‌ని రెచ్చగొడతాం అనేది మానేయాలి. ఓకే. ఫాన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోవాలి. నా ఫాన్సే నా దేవుళ్ళన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈళ్ళకి తెలియాలి. ఈ హీరోలందరికీ. అంటే ఈ ఈవెంట్ ముందు కూడా ఎవరైతే 'చిరంజీవి' గారి మెయిన్ ఫ్యాన్, ఆయన పేరేంటో నాకు గుర్తు రావట్లేదు. ఆ అసోసియేషన్ నుంచి వచ్చి వాళ్ళు ఫ్యాన్స్‌తో మీటింగ్ పెట్టి జాగ్రత్తలు చెప్పడం ఇవన్నీ జరిగాయి కదా సార్! చెప్తే కూడా జరగవు గదా! నువ్వసలు ఈవెంట్ ఎందుకు పెడతావు? ఓకే. ఎందుకు నీకు ఈవెంట్? ఈవెంటే కండక్ట్ చేయడం లేదు. నేననేది ఆయన ఇంట్లో కూర్చొని 'రామ్ చరణ్' గారు, 'శంకర్' గారు, 'దిల్ రాజు' గారు ఆ గ్యాంగ్ అంతా ఇప్పుడు అదే ఒక స్టేజ్ యేసుకొని స్టేజ్ మీద కూర్చొని చెప్తే ఇంత పబ్లిసిటీ రాదా? హ్మ్. హ్మ్. సేమ్ ఇప్పుడు ఎంత అల్టిమేట్‌గా మీకు అక్కడ ఎంతమందొస్తారమ్మా? 10,000 వస్తారు. లేదా 1,00,000 మంది వచ్చారు లక్ష్యం అనుకుందాం డెఫినెట్‌గా. కొంచెం. హ్మ్. చాలు కదా! ఇప్పుడు మనం 1,00,00,000 మంది చూడాలి కదా మనది. మీరు ఇంట్లో కూర్చున్నా గాని 1,00,00,000 మంది చూస్తారుగా. అవును. వద్దన్నా చూస్తారు 1,00,00,000. సో, దానికి అనవసరంగా అక్కడికెళ్ళి ఎక్స్‌పెండిచర్ కాకుండా ఇది వేస్ట్. ఈ ప్రాణాలొకటి. ఎవరికి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎవరు చెప్తారు? ఇప్పుడు వీళ్ళేదో 5,00,000 10,00,000 ఇస్తారు. అది ఇట్ వోంట్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ గదా! హ్మ్. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళయిపోయి తల్లిదండ్రులను పోషిస్తారని అనుకుంటవచ్చు తల్లిదండ్రులు. అవును. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళెళ్లి పలకరించలేదంట. ఇంకోటి మాట్లాడితే ఆ హీరో ఎళ్లి పలకరించలేదు, ఈ హీరో ఎళ్లి పలకరించలేదు, ముఖ్యమంత్రి మంత్రి ఎళ్లి పలకరించలేదు, ముఖ్యమంత్రి ఎళ్లి పలకరించి ఏం జేస్తారు? హ్మ్. అసలు చచ్చిపోవటానికి కారణమైన ఏదైతే ఇదుందో దాన్ని ఎరాడికేట్ చేయటానికి మనం ప్రయత్నం చేయకుండా, మనం కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే పలానా మనిషి ఎందుకొచ్చి చూడలేదు అనే దాని మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. చచ్చిపోయిన ప్రాణానికి విలువే లేదసలిక్కడ.
హ్మ్. చచ్చిపోయిన ప్రాణాన్ని లెక్కలతో డబ్బులతో లెక్క పెడుతున్నాం. ఆ డబ్బులు ఇచ్చేయండి. ఓ 1,00,000 ఇవ్వండి. నీకు అంత ఉంది కదా! నాకుందో లేదో నేను ఇస్తానేమో తర్వాత సంగతి. అసలు ప్రాణం పోయిన దాని గురించి ఎవడు మాట్లాడడు ఇక్కడ. పోయిన ప్రాణానికి వాల్యూయే లేదు ఇక్కడ. ఏంటంటే నువ్వు ఆయనతో డబ్బులిచ్చి ఇప్పుడేంటి ఇప్పుడు ఈ చ 'రామ్ చరణ్' ఇచ్చాడా? 'దిల్ రాజు' ఇచ్చాడా? లేకపోతే ఇక్కడ 'అల్లు అర్జున్' ఇచ్చాడా? ఇంకోళ్ళు ఇచ్చారా? ఈయన మీదే మాట్లాడుతా ఉంటారు. సో, ఇది ఇప్పుడు ఈ సీఎం గారు మాట్లాడినాక ఇంతమంది ఎళ్లి చూస్తున్నారు. అంతకుముందు ఎళ్లి చూసుండొచ్చుగా? అండ్ ఎళ్లి చూసినాక మీడియా హౌస్‌కి ఎందుకు రావటం ఎందుకు? ప్రతోళ్ళు ఎళ్లి చూసి వచ్చేయొచ్చు గదా! మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయాలి. అయితే ఇది ఇదే ప్రమోషనా? సీఎం పబ్లిసిటీయా? మాట్లాడిన తర్వాతే డబ్బులు కూడా వాళ్ళు ఇన్ని రోజులకి అనౌన్స్ చేశారు. గదే. మరి అలా అంటే అల్లు అర్జున్ గారు ముందే అనౌన్స్ చేశారు కదా! నేను 10,00,000 ఇస్తాననో, 20,00,000 ఇస్తాననో 20 సమ్ లాక్స్ అమౌంట్ అయితే చేశారు. అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ నుంచి ఆల్ ఆఫ్ ది సడెన్ ఎళ్లి వాళ్ళు ఇచ్చేసొచ్చారు. రైట్. అయితే సార్ ఈ ఇష్యూ ఎంత మాట్లాడినా అది సాగుతూనే ఉంటుంది. సాగుతూనే ఉంటది. అది అవ్వదది. అవ్వదు. అంటే దానికి రీజన్ లేదు. ఎవరు రీజన్ కాదు. అందరూ రీజనే. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని ఎళ్ళొచ్చు అటువంటి దానికి. హ్మ్. అంత చిన్న దానికి ఇన్సిడెంట్‌కి. అవును. డెఫినెట్‌లీ. అక్కడైనా, ఇక్కడైనా కాకినాడకైనా, ఇక్కడికైనా ఈళ్ళింతమంది ఎళ్ళవేరికి ఎళ్ళటం ఎందుకు? నేను కాకినాడలో పెడితే కాకినాడలో చుట్టుపక్కల ఉన్నోళ్ళ దగ్గర నుంచి రావచ్చు. దూరం నుంచి వచ్చి రాజమండ్రి నుంచి వచ్చి పాపం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, ఇటువంటివి జరుగుతాయి అని తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ అయితే 'గేమ్ చేంజర్' ట్రైలర్ చూసారా సార్ మీరు? ఒక దర్శకుడిగా చూడలేదమ్మా. మీరు ఇప్పటిదాకా చూడలేదా సార్? ఆ టాక్ ఏమన్నా తెలిసిందా సార్? బానే ఉంటుందమ్మా. పెద్ద డైరెక్టరు 'శంకరు' ఆయన ఎందుకు తప్పు ఆయన అంటే ఇక్కడ నేను ఎందుకు గ్రేట్ ఫిల్మ్స్ అడగాల్సొస్తుంది? తీశాడు. ఎక్సెప్ట్ 'ఇండియన్ 2' మిగిలిన సినిమాలన్నీ గొప్ప సినిమాలు తీశాడు ఆయన. 'ఇండియన్ 2'లో ఆయన మొత్తం డైరెక్షన్ మర్చిపోయిన లెవెల్‌లో తీశాడాయన. హ్మ్. ఈ సినిమా సరిగ్గా తీస్తే ఆడుతుంది. తీయకపోతే ఆడదు సినిమా. రాజమౌళి గారు మాట్లాడినప్పుడు కూడా ఇది ఒకే ఒక్కడు టైప్‌లో ఉంది. కొంచెం అలా కనిపిస్తోంది అని అనేసి అని అంటూ ఉన్నారు కదా! ఆ రెఫరెన్సెస్ కనిపించేలాగా తీశారు అంటే అక్కడ కూడా కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు కదా! డెఫినిట్‌గా అండ్ మైనస్. నిన్న రిఫరెన్స్ కనపడేటట్టు తీస్తే మాత్రం మైనస్ మరి. ఆయన రాజమౌళి గారు చూసి మాట్లాడారో, చూడక మాట్లాడారో మనకు తెలీదు. బట్ ఏదైనా రిఫరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే అతను అంత గొప్ప డైరెక్టర్ ఎందుకయ్యాడంటే సినిమాకి డిఫరెంట్‌గా తీస్తున్నాడు కాబట్టి అయ్యాడు అతను. ఇప్పుడు మళ్ళీ సడెన్‌గా నీకు ఒకే ఒక్కడు మళ్ళీ రిపీట్ చేసినా, ఇంకో రకంగా తీసినా అంత ఉండకపోవచ్చు. బట్ అట్లా చేసుండడు నేను అనుకోవట్లేదు. డ్యూయల్ రోల్ అని కూడా అన్నారు కాబట్టి ఏదో డిఫరెంట్‌గా ఉంటుంది చూడాలి. అదే సార్. దుబాయ్ నుంచి ఒక రివ్యూయర్ సినిమాలు చూసి ముందు అక్కడ రిలీజ్ అయిన తర్వాత చెప్తూ ఉంటారని అంటారు కదా! ఆయనైతే కంప్లీట్‌లీ ఈ సినిమా బాలేదు అని ఆయన అనేసి చాలా సినిమాలకు చెప్పేసారు. ఫ్లాప్ అని చెప్పాడు. ఫ్లాప్ అని చెప్పారు. ఆయన చెప్పిన ఫ్లాపులు చాలా హిట్ అయినాయి. ఓకే. సో, ఇప్పుడు ఇది కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని అంటారా? ఏదన్నా గానమ్మా 200, 300 కోట్లయితే చేసేస్తుంది. వద్దన్నా గూడా. ఇవాళ ఉన్న రెవెన్యూ ప్రకారం అది 200, 300 కోట్లయితే చేస్తుంది. ఆ పైన ఏముంది ఆటోమేటిక్‌గా ప్రొడ్యూసర్ కవర్ అవుతాడు. ప్రొడ్యూసర్ కవర్ అయిన సినిమా చాలు గదా! ఓటీటీలు అయ్యి, ఇయ్యి అన్నీ ఉంటాయి. అయి ఆల్రెడీ ఓ 200 కోట్లు, 300 కోట్లు ఆయనకొచ్చుంటాయి.